make it. Please join us for high tea. Yes, sir. ఒక నిమిషం ఉన్నాను మేడం పట్టుకోండి కదా ఓకే మేడం థ్యాంక్ యూ ఓకే ఫ్లవర్ తీసుకోండి అట్లా ఓకే ఓకే మొబైల్ సరే ఈ కెమెరా Super specialty hospital. To my left is I'm a cardiologist, and to my left is Dr. Praveen. He's a nephrologist. Dr. Pranuski, urologist, and Dr. Sundar, physician. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడానికి కారణం ఏంటంటే రేపు వరల్డ్ డయాబెటీస్ డే. మనందరికీ తెలుసు వరల్డ్ డయాబెటీస్ డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ మన దేశానికి. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో డయాబెటీస్ అనేది చాలా విపరీతంగా వ్యాపించింది. అండ్ ఇండియాని నిన్నగా మొన్నటి దాకా వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అన్నారు. ఇప్పుడు ఆఫ్ కోర్స్ చైనాలో ఇంకా ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ బిరుదు మనకి పోయింది. బట్ మనకి తెలుసు డయాబెటీస్ అనేది ఇండియాలో పెద్ద ప్రాబ్లం. 100 మిలియన్కి మించిన నంబర్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్, 100 million and 10 crores హ్యూజ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్. అండ్ మన తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాల వారీగా చూస్తే నంబర్ 4 ఇన్ ఇండియా ఇన్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. ఇప్పుడు మన స్టేట్లో 8.7%, మొత్తం దేశంలో 8.7% అయితే యావరేజ్గా, తెలంగాణలో 14 to 18% ఆఫ్ పేషెంట్స్ సబ్జెక్ట్స్ ప్రజలు డయాబెటీస్తో బాధపడుతున్నారు. సో డయాబెటీస్ అనేది ఎంత పెద్ద 100 మిలియన్ టోటల్, తెలంగాణలో 14 to 18%, ఇండియా యావరేజ్ కంటే ఆల్మోస్ట్ డబుల్. ఓకే, సో మనము డయాబెటీస్ గురించి ఎందుకు పర్టికులర్గా తెలుసుకోవాలి అంటే, డయాబెటీస్ అనేది మన బాడీలో అనేక ఆర్గన్స్, ఇప్పుడు ఇక్కడ మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ, న్యూరాలజీ సిస్టమ్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, కిడ్నీస్ కానీ, ఇవన్నీ కూడా ఎఫెక్ట్. ఇంకా చెప్పుకుంటుంటే చాలా ఉంది. డయాబెటీస్ వల్ల కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి నేను మాట్లాడతాను. బేసికల్గా హార్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యేది మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం వల్ల. సో దీనికి పేషెంట్స్కి హార్ట్ అటాక్ రావచ్చు, లేదా అన్స్టేబుల్ యాంజినా రావచ్చు. కొన్నిసార్లు 2-3 హార్ట్ అటాక్స్ రావడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. బ్లాక్స్ కాకుండా వేరే హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అవ్వడం, డయాబెటిక్ కార్డియోమైపతి అంటారు, అది కూడా ఒక కంట్రిబ్యూటింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. 80% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి హై బీపీ ఉంటుంది. సో ఇప్పుడు సివియరిటీ ఆఫ్ ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకోవచ్చు. 80% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి హై బీపీ ఉంటుందంటే వీళ్ళు షుగర్ తోటి బాధపడుతున్నారు, బీపీ తోటి బాధపడుతున్నారు. ఈ రెండింటినీ కూడా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటారు. వీటి వల్ల లాంగ్ టర్మ్ పేషెంట్స్ యొక్క లాంగ్ టర్మ్ లైవ్లీహుడ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. జీవించే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనము డయాబెటీస్ డే అన్నది సెలబ్రేట్ చేసుకున్నప్పుడు డయాబెటీస్ గురించి బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత ఇంపార్టెంట్ అన్నది. ఇది November 14th ఎందుకు పెట్టారంటే, ఇది బర్త్డే ఆఫ్ డాక్టర్ బ్యాంటింగ్ అన్న ఆయన ఈ ఇన్సులిన్ కనిపెట్టిన ఇద్దరు వైద్యుల్లో ఒక ఆయన. ఇప్పుడు ఆల్రెడీ ఇన్సులిన్ కనిపెట్టి చాలా కాలం అయిపోయింది. సో ఆ డేని వరల్డ్ డయాబెటీస్ డే కింద పెట్టారన్నమాట. ఈ ఏడాది వరల్డ్ డయాబెటీస్ డే ఇది సెలబ్రేషన్ చేసేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ రెండింటి ఆస్పిషియస్లోని ఈ వరల్డ్ డయాబెటీస్ డే అనేది మనము దీన్ని కమెమరేట్ చేసుకుంటాము. ఈ ఏడాది థీమ్ ఏంటంటే డయాబెటీస్ అండ్ వెల్బీయింగ్. అంటే
డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసి షుగర్ని ఒక 90, 100, 110 చేసి పోస్ట్ ప్రాండియల్ షుగర్ని ఒక 150, 160 చేస్తే అక్కడితో స్టోరీ అయిపోలేదు. వీళ్ళకి వెల్బీయింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే పేషెంట్స్ బాగా యాక్టివ్గా ఉండడం, అన్ని రకాల పనులు చేసుకోవడం, తన లైఫ్లో అన్ని రకాల రెస్పాన్సిబిలిటీస్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ కలిపి వెల్బీయింగ్ అంటారు. సో ఈ పేషెంట్స్ యొక్క ఫుడ్ అనేది ఏంటి, ఎక్సర్సైజ్ అనేది ఏంటి, వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఏంటి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఏడాది వరల్డ్ డయాబెటీస్ డేలో ఫోకస్ ఏంటంటే డయాబెటీస్ అండ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, డయాబెటీస్ అండ్ ఆఫీస్ లెటర్స్. సో మనం ఆఫీస్కి వచ్చాము, మీరు డాక్టర్ అయి ఉండొచ్చు, లేదా మీలాగా జర్నలిస్ట్ అయి ఉండొచ్చు, ఇంకొక ఆఫీస్ వర్కర్ అయి ఉండొచ్చు. ఆఫీస్ వర్క్ కూడా మన యొక్క కండిషన్కి సూటబుల్గా ఉండాలి. ఆ పేషెంట్స్ యొక్క డయట్ గురించి, పేషెంట్స్ని మిగతా ఎంప్లాయీస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంత ప్రివిలేజ్ ఇవ్వడము, వాళ్ళకి టైంకి ఫుడ్ తీసుకునేందుకు హెల్ప్ చేయడము, ఇవన్నీ చేయడం కూడా వర్క్ ఎన్విరాన్మెంట్లో పార్ట్ అన్నమాట. సో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఇవన్నీ విన్న తర్వాత కూడా కొన్ని గుడ్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్ ఆఫ్ లేట్. గుడ్ థింగ్స్ ఏంటంటే ఒకటి కనిపెట్టారు, మీరు A1C, మీ అందరికీ తెలుసు A1C అంటే ఏంటో. 3 నెలలకు ఒకసారి బ్లడ్ షుగర్ యావరేజ్ని కనిపెట్టే టెస్ట్ని A1C అంటారు. ఈ A1C అనేది 7 కంటే తక్కువ ఉండాలి, అందుకే వీటిని ABC అన్నారు. A అంటే A1C బిలో 7%, B అంటే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ లెస్ దాన్ 130, C అంటే LDL కొలెస్ట్రాల్ లెస్ దాన్ 70. అఫ్కోర్స్ ఇంటర్నేషనల్గా 100 అంటారు. మనం ఇండియన్స్లో ఈ డిసీజ్ యొక్క ప్రోన్నెస్ ఎక్కువ, డయాబెటీస్ యంగర్ ఏజ్లో వస్తుంది, బాగా సఫర్ అవుతున్నారు కాబట్టి మనకి టార్గెట్ 70 పెట్టారు. అండ్ ఒకసారి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం కానీ అయ్యింది, ఒకసారి స్టెంట్ చేశారు, ఒకసారి బైపాస్ అయింది, లేదా హార్ట్ అటాక్ వచ్చింది, వాట్ ఎవర్ హార్ట్ ప్రాబ్లం అంటే వాళ్ళకి మీరు ఇంకా తగ్గించి 50, 30కి తీసుకొస్తే లోవర్ ద బెటర్ అని ఒక ఇది. ఇప్పుడు అనేక రకాల ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్, స్టాటిన్స్ ఇవన్నీ వచ్చినాయి. సో పేషెంట్స్ తమని తాము ఈ హార్ట్ ప్రాబ్లం నుంచి కానీ న్యూరలాజిక్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ కాపాడుకునేందుకు చాలా చాలా రకాల మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ టేకింగ్ డయాబెటీస్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మంచి మంచి మెడిసిన్స్ వచ్చాయి, మౌంట్ జారో అని, తర్వాత సిమాగ్లూటైడ్ ఇంజెక్షన్ అని. ఇవేంటంటే పేషెంట్స్ యొక్క వెయిట్ని బాగా కంట్రోల్ చేస్తాయి. సో షుగర్ ప్లస్ వెయిట్ ఎక్కువ, ఈ రెండు ఉన్న వాళ్ళకి ఈ డ్రగ్స్ చాలా మంచివి. ఇది షుగర్ యొక్క సివియారిటీని తగ్గించడమే కాకుండా పేషెంట్ యొక్క వెయిట్ని కూడా తగ్గిస్తుంది అండ్ హార్ట్ ఫెయిల్యూర్ని తగ్గిస్తుంది. సో SGLT2 ఇన్హిబిటర్స్ అని ఇంకొక క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉంది, ఓరల్గా తీసుకునే డ్రగ్. ఇది అఫ్కోర్స్ ఇండియాలో ఆల్రెడీ 10 ఏళ్ళు దాటిపోయింది SGLT2 ఇన్హిబిటర్స్ వచ్చి. దే ఆర్ వెరీ గుడ్ డ్రగ్స్ టు రెడ్యూస్ హార్ట్ ప్రాబ్లమ్స్. అది షుగర్ కంట్రోల్ కోసం కనిపెట్టబడిన మెడిసిన్. అయితే దాన్ని ఓవర్ కోర్స్ ఆఫ్ టైంలో అందులో ఏం కనిపెట్టారంటే షుగర్ కంట్రోల్ చేస్తుంది, ఇన్ ఎడిషన్ హార్ట్ కండిషన్ని ఇది చాలా ఇంప్రూవ్ చేస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా చేస్తుంది. సో ఇలాగా అనేక రకాల మెడిసిన్స్, ఇంజెక్టబుల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో పేషెంట్స్ వీటి గురించి తెలుసుకొని తమ యొక్క ఓవరాల్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక 1 or 2 స్మాల్ పాయింట్స్ చెప్పిన తర్వాత ఐ ఆస్క్ మై కొలీగ్స్ టు స్పీక్. ఒక ట్రయల్ చేశారు, అసెండ్ ట్రయల్ అని. ఒక ఆల్మోస్ట్ 7-8 ఏళ్ళు దాటిపోయింది. ఇందులో ఏం కనిపెట్టారంటే ఇందాక నేను చెప్పినట్టుగా ABCని ఫాలో అయ్యి అగ్రెసివ్గా తమ డయాబెటీస్ని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళకి లాంగ్ టర్మ్లో హార్ట్ ప్రాబ్లం కానీ ఇంకో ప్రాబ్లం కానీ వచ్చే ఛాన్స్ షుగర్ లేని వాడి కంటే జస్ట్ మినిమల్ డిఫరెన్స్ ఉంది. సో షుగర్ ఉంది అని ఇవాళ మనం ఎంత దాని గురించి కన్సర్న్ ఉండాలో అట్ ద సేమ్ టైం అంత హోప్ఫుల్గా కూడా ఉండొచ్చు. ఎందుకంటే అనేక రకాల మెడికేషన్స్, మన నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్, రకరకాల మెడిసిన్స్ రావడం జరిగింది. ఓకే, 2022లో 2030కి కొన్ని టార్గెట్స్ పెట్టారు WHO వాళ్ళు. ఐ విల్ టెల్ దిస్ యాజ్ ద లాస్ట్ పాయింట్. ఇది ఏంటంటే 80% డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా డయాగ్నోస్ చేయబడగలగాలి. ఓకే, we should be able to diagnose 80% of patients with diabetes. చాలామంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు తిరుగుతూ ఉంటారు. నిన్ననే నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, ఆయనకి 3 నెలల క్రితం డయాబెటీస్ లేదు, హార్ట్ పేషెంట్. బేసికల్గా వచ్చినప్పుడల్లా షుగర్ టెస్ట్ చేస్తాం. నిన్న షుగర్ చేస్తే క్లియర్గా డయాబెటీస్ వచ్చింది ఈ 3 నెలలు.
సో ఇప్పుడు A1C చేయించుకోమని చెప్పాను. సో కన్ఫర్మ్ చేసి మెడిసిన్స్ ఇవాళ స్టార్ట్ చేస్తామని చెప్పాను. సో ఏంటంటే డయాగ్నోజ్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం డయాగ్నోజ్ కాకపోతే మనం ఏది చేయలేము. సో 80% అట్లీస్ట్ డయాగ్నోజ్ అవ్వాలి. మళ్ళీ డయాగ్నోజ్ అయిన వాళ్ళలో 80% షుగర్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఇది మన ఎయిమ్. అంటే మిగతా వాళ్ళు చేసుకోకూడదని కాదు, 2030కి ఈ గోల్స్ అటైన్ చేయాలని. అండ్ దెన్ 80%కి బీపీ కంట్రోల్ చేయాలి. నేను ఇందాక చెప్పాను 80%కి బీపీ ఉంటుంది. సో డయాబెటీస్ బీపీ ఉన్న వాళ్ళలో 80%కి బీపీ కంట్రోల్ చేయాలి. అండ్ అందరికీ కూడా స్టాటిన్స్ అనే మెడిసిన్స్, ఈ స్టాటిన్స్ అనేవి ఇప్పుడు 20-30 ఏళ్ళు అయిపోయింది ప్రపంచంలో వచ్చి. స్టాటిన్స్ ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్ కూడా స్టాటిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో 60% ఆఫ్ పేషెంట్స్ అబవ్ 40 years డయాబెటీస్ ఉంటే వాళ్ళందరూ కూడా స్టాటిన్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొక లాస్ట్ ఎయిమ్ ఈ చెప్పిన 2030 ఎయిమ్స్లో ఏంటంటే టైప్ 1 డయాబెటీస్. మీకు తెలుసు టైప్ 1 అంటే చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్. ఇది చాలా ఖతర్నాక్ వెరైటీ ఆఫ్ డయాబెటీస్. టైం ఎక్కువ ఇవ్వదు అండ్ అగ్రెసివ్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇన్సులిన్ మీద కంప్లీట్గా డిపెండెంట్ అవుతారు. చాలామంది పేషెంట్స్కి తమ ఇన్సులిన్ని కొనుక్కోవడం కష్టమవుతుంది. సో వీళ్ళు ఏం చెప్పారంటే WHO అంటే ఎయిమ్ ఈస్ దట్ ఆల్ పేషెంట్స్ హు హావ్ టైప్ 1 డయాబెటీస్ షుడ్ గెట్ ఇన్సులిన్ అట్ వెరీ వెరీ లో కాస్ట్. Then I will close by my talk by saying that Jayanti Super Specialty Hospital is a multi-specialty hospital with facilities for all specialties, including diabetes, cardiac care, cardiac catheterization laboratory, and stroke patients, nephro patients. Thank you very much. I will now request. మనము క్వశ్చన్స్ ఎండ్లో చేద్దాము. సరే చెప్పండి. సార్ తెలంగాణలో 14 to 18%, depending on the trial. రేషియో మేల్గా వస్తుంది. Slightly more in men అని there is data. Slightly more, but I think అది ఇది ఎలా ఉంటాయంటేనండి ఆ రోజు తీసుకున్న శాంపుల్ వాల్యూమ్ని బట్టి ఉంటుంది. మొత్తం హైదరాబాద్లో ఉన్న జనాభాని, మొత్తం తెలంగాణలో ఉన్న జనాభాని మనం తీసుకోలేము. మనం కొన్ని శాంపుల్ వాల్యూమ్స్ తీసుకుంటాం, దాన్ని బట్టి చెక్ చేస్తాం. ఒక్కొక్కసారి శాంపుల్ వాల్యూమ్లో ఒక రకమైన రిజల్ట్ వస్తుంది, ఇంకొక ట్రయల్లో అట్లా రాదు. ఫుడ్ హ్యాబిట్స్ కూడా అన్నారు కదా సార్, కానీ చిన్నపిల్లల్లో కూడా రావడానికి కారణం చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ అనేది అది కంప్లీట్లీ డిఫరెంట్ డయాబెటీస్ ఫ్రమ్ అడల్ట్ డయాబెటీస్. అడల్ట్ డయాబెటీస్ బాడీ వెయిట్, ఫ్యామిలీ హిస్టరీ, స్టమక్ ఎక్కువ పెద్దదిగా ఉండడం, ఇలాగా ఎక్సర్సైజ్ లేకపోవడం వీటి వల్ల. చిన్నపిల్లల్లో వచ్చేది ఇది ఒక HLA-B27కి రిలేటెడ్ ప్రాబ్లమ్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జెనెటిక్ కండిషన్. పిల్లలు ఎక్కువ మంది ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, జెనెటిక్ అయినా కూడా. ఓకే, ఇది ప్యాంక్రియాస్ యొక్క డ్యామేజ్ వల్ల వస్తుంది, ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల. మళ్ళీ ఇందులో సబ్ టైప్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య డయాబెటీస్ టైప్ 5 కూడా ఒకటి వచ్చింది. సో దేర్ ఇస్ ఎ లాట్ మోర్ టు ఇట్. టైప్ 1 డయాబెటీస్ అనేది వాళ్ళు తీసుకునే డైట్ వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కాదు. తెలంగాణలో ఎక్కువ ఉండటానికి కారణము వీఆర్ లైక్ క్యాపిటల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ and various other offices from all over the world are setting up. నిన్న మొన్న చూసి ఉంటారు, మన మినిస్టర్ గారు వాళ్ళతో కలిసి ఒక పెద్ద గూగుల్ ఆఫీస్ ఏదో ఇక్కడ పెడుతున్నారన్నారు. సో ఈ ఆఫీసెస్ అన్నిట్లో ఇప్పుడు బేసిక్గా కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి, బాగా కష్టపడి పనిచేసే ప్రొఫెషన్స్ ఉంటాయి. కానీ కొన్ని ప్రొఫెషన్స్లో ఏంటంటే వాడి జాబ్ ఎటువంటిదంటే కూర్చొని పనిచేయాలి. కూర్చొని పనిచేసే జాబ్లో న్యాచురల్గా బాడీ వెయిట్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ. అది ఒక మెయిన్ రీజన్. ఆల్మోస్ట్ ఆల్ టాప్ సిటీస్ ఇన్ ద వరల్డ్ వేర్ డెస్క్ సైడ్ జాబ్స్ ఆర్ మోర్, ది ఇప్పుడు డాక్టర్ ప్రవీణ్ నెఫ్రాలజిస్ట్, ఈయన మాట్లాడతారు కిడ్నీ ప్రాబ్లమ్స్ అండ్ డయాబెటీస్. నమస్కారం. సో నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఇట్టా. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ స్పెషలిస్ట్. సో యాజ్ ఏ నెఫ్రాలజిస్ట్ మేము డే టు డే ప్రాక్టీస్లో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ హూ సఫర్డ్ విత్ కిడ్నీ డిసీజ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ రెగ్యులర్గా ఓపీలో చూస్తుంటాం. అవుట్ ఆఫ్ అవర్ డైలీ ఓపీ విసి అరౌండ్ 30 patients, అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ దెమ్, అంటే ఆల్మోస్ట్ 15 to 20 patients పర్ డే మనం డయాబెటీస్ రిలేటెడ్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ మేము ఓపీలో డైలీ చూస్తుంటాం. సో అవుట్ ఆఫ్ ఆల్ కిడ్నీ పేషెంట్స్ డయాబెటీస్ కంట్రిబ్యూట్స్ టు మేజర్ బర్డెన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అనమాట. సో out of all diabetic patients, if you see both type 1 and type 2 diabetic patients, almost 30 to 40% of diabetic patients ki manaki kidney disease అనేది ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అనమాట.
సో వీళ్ళకి మేము ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం కానీ ఎర్లీ డయాబెటిక్ కంట్రోల్ కానీ బీపీ కంట్రోల్ కానీ కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ వెయిట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయడం వల్ల కిడ్నీ డిసీజ్ రాకుండా మనం అరికట్టవచ్చు. అండ్ మెజారిటీ ఆఫ్ దీస్ పేషెంట్స్ వాళ్ళకి కంపేర్ టు నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కంపేర్ చేస్తే వీళ్ళకి కిడ్నీ డిసీజ్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అంటే కిడ్నీ డిసీజ్ అనేది బాగా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాయి అనమాట. మనకి షుగర్ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే షుగర్ ఉన్న వాళ్ళతో చూసుకుంటే మనకి అంటే షుగర్ లేని వాళ్ళ కిడ్నీ జబ్బు మనకి సింపుల్ బీపీ వల్ల కావచ్చు, లేదంటే కిడ్నీ స్టోన్స్ కానీ, లేదంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే కిడ్నీ క్యాన్సర్స్ కానీ, కిడ్నీలో గడ్డలు, నీటి పుడగలు ఇవన్నీ వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. కొన్ని జెనెటిక్ డిసీజెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఒక గ్రూప్గా తీసుకొని షుగర్ పేషెంట్స్ ఒక గ్రూప్గా తీసుకుంటే రెండింటిని కంపేర్ చేస్తే మనకి షుగర్ పేషెంట్స్లో బాగా అగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్స్ట్రా వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంటుంది, డిఫికల్ట్ టు కంట్రోల్ హైపర్ టెన్షన్ అనమాట. మనకి కిడ్నీ జబ్బు వచ్చినప్పుడు హైపర్ టెన్షన్ వేరే ఉంటుంది, కిడ్నీ జబ్బు రాని వాళ్ళకి హైపర్ టెన్షన్ వేరే ఉంటుంది. ఎగ్జాంపుల్ కిడ్నీ జబ్బు లేకుండా ఓన్లీ సింపుల్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మనం ఓన్లీ వన్ ఆర్ 2 టాబ్లెట్స్ కంట్రోల్ అవుతుంది. అది కాకుండా క్రియాటిన్ ఎలివేట్ అయిన వాళ్ళకి వచ్చే బీపీ అనేది బాగా రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనమాట. వాళ్ళకి సింపుల్ డ్రగ్స్తో కంట్రోల్ కాదు, వాళ్ళకి ఆల్మోస్ట్ 5-6 మెడిసిన్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండొచ్చు. సో ఇట్లా మనము డిఫరెంట్ చేయొచ్చు అనమాట. సో డయాబెటీస్ వచ్చి కిడ్నీ జబ్బు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి బాగా అగ్రెసివ్గా కిడ్నీ జబ్బు అనేది వర్సన్ అవుతుంది స్లోగా. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే చాలా మంది డయాలిసిస్కి వెళ్తారనమాట. మనకి కిడ్నీ జబ్బు స్టేజెస్ చూసుకుంటే CKD స్టేజెస్ 5 ఉంటాయి అనమాట. 5 స్టేజెస్ ఉంటాయి. లాస్ట్ స్టేజ్ 5 స్టేజ్ అంటే మనకి GFR అంటారు అనమాట. GFR less than 15 ఉన్న వాళ్ళని స్టేజ్ 5కి కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఆ GFR అనేది గ్లోమర్ ఫిల్ట్రేషన్ రేట్, మన కిడ్నీ ఫిల్ట్రేషన్ కెపాసిటీని దాన్ని బట్టి CKD స్టేజెస్ లాగా డివైడ్ చేస్తారనమాట. సో ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు డయాలిసిస్ పేషెంట్స్ ఒక 100 మెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ డయాబెటిక్ డయాలిసిస్ పేషెంట్స్ దే ఆర్ బికాస్ ఆఫ్ డయాబెటిక్ అండర్లైన్ డయాబెటీస్ ఉంటుందన్నమాట. సో డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు అనమాట. సో డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల ఆల్మోస్ట్ మన డయాలిసిస్ పేషెంట్స్లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ డయాలిసిస్ పేషెంట్స్ ఆర్ ద డయాగ్నోస్ ఆఫ్ అండర్లైన్ CKD ఈస్ డయాబెటిక్ నెఫ్రోపతి. సో వీళ్ళకి ఎర్లీ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చేసి మనం కంట్రోల్స్ పెడితే వీళ్ళకి కిడ్నీ జబ్బు పెరగకుండా ఉంటుంది అనమాట. సో నార్మల్ ఇండివిజువల్లో కూడా మనకి GFR అంటారు. సో GFR అనేది ఏజ్ పరంగా అందరు నేచురల్గా రెడ్యూస్ అవుతూ ఉంటుంది నేచురల్గా. సో ఇప్పుడు నార్మల్ అడల్ట్లో తీసుకున్నాను అనుకోండి, 40 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ 1 ml/minute GFR అనేది స్లోగా తగ్గుతూ ఉంటుంది నార్మల్ ఇండివిజువల్. సో అలా కాకుండా ఈ డయాబెటిక్ పేషెంట్స్ని తీసుకున్నారు, ఎవరైతే డిఫికల్ట్ టు కంట్రోల్ పేషెంట్స్, ఎవరైతే ట్రీట్మెంట్ లేదు అంటే ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, అడ్వైస్ చేసుకో వాళ్ళకి రేట్ ఆఫ్ ఫాల్ ఇన్ GFR అనేది ఆల్మోస్ట్ 15 to 20 ml/minute ఎవ్రీ ఇయర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నాయి ట్రీట్మెంట్లో, డిఫరెంట్ ట్రయల్స్ వచ్చాయి, డిఫరెంట్ డ్రగ్స్ వచ్చాయి. సో ఇవన్నీ డ్రగ్స్ పెట్టేసి వాళ్ళకి అగ్రెసివ్గా ఫాలోఅప్ చేసేసి బాగా కంట్రోల్ పెట్టేసి బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్, అలాగే కిడ్నీ ప్రొటెక్టివ్ మెడిసిన్స్, డైట్ కంట్రోల్ ఇవన్నీ పెట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్ని చేస్తే ఈ GFR రేట్ ఆఫ్ డిక్లైన్ని మనం బాగా తగ్గించచ్చు. ఆల్మోస్ట్ 3 to 4 ml less than 5 ml/minute ఫాల్కి మనం తగ్గించచ్చు అనమాట. బట్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు ద నార్మల్ ఇండివిజువల్, బట్ అంత రేట్ తగ్గించేసి వీళ్ళ డిసీజ్ని మనం ప్రోగ్రెషన్ని స్టాప్ చేయొచ్చు, అంటే అట్లీస్ట్ అరెస్ట్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కానీ, ఆ డయాలిసిస్ స్టేజ్ వెళ్ళడం కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రిక్వైర్మెంట్ కానీ ఇవన్నీ కొంచెం దూరం పెట్టే అవకాశం ఉంటుంది, మనకి డిలే చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అండ్ ప్రివెంటివ్ మెజర్స్, లైఫ్ స్టైల్ మెజర్స్ వీళ్ళకి మనము ఎవ్రీ ఓపీలో బాగా స్ట్రెస్ చేస్తుంటాం. ఎర్లీ డయాగ్నోసిస్కి మనకి ఎవ్రీ ఇయర్లీ ఆల్ డయాబెటిక్ పేషెంట్స్ దే షుడ్ అండర్గో ఫ్యూ టెస్ట్ అనమాట ఫర్ ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ నాట్ ఓన్లీ కిడ్నీ డిసీజ్ బట్ ఆల్సో అదర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ కావచ్చు, అదర్ డయాబెటిక్ కాంప్లికేషన్స్. వాళ్ళకి మెయిన్గా మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ 3 ఉంటాయి అనమాట, రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి. మైక్రోవాస్కులర్ అంటే మెయిన్గా హార్ట్ అటాక్, స్ట్రోక్స్ ఇవన్నమాట. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని వాళ్ళకి డెవలప్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఎవ్రీ ఇయర్లీ దే షుడ్ అండర్గో ఫ్యూ బేసిక్ టెస్ట్. మన కిడ్నీ తరఫున నెఫ్రోపతి ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి మెయిన్లీ మనం ఆల్బ్యూమిన్ లెవెల్స్ యూరిన్లో ఎట్లా ఎక్స్క్రీట్ అవుతుందో చూసుకోవాలి, దాన్ని యూరిన్ 5 మైక్రో ఆల్బ్యూమిన్ యూరియా అంటారు అనమాట. ఆ టెస్ట్ ఒకటి, GFR టెస్ట్ చేయడం, ఎస్టిమేటెడ్ GFR, సో అదొకటి, క్రియేటిన్ లెవెల్స్ ఒకటి, ఇవన్నీ రొటీన్గా చెక్ చేయడము. అలా దాంతోపాటు బీపీ మెజర్మెంట్ ఎవ్రీ క్లినిక్ విజిట్లో వన్స్ ఇన్ అట్లీస్ట్ 3 months, డయాబెటిక్ కంట్రోల్ ఎవ్రీ 3 months, అవన్నీ చెక్ చేయడం, 3 months యావరేజ్ ఎలా ఉంది ఇవన్నీ కంట్రోల్ పెట్టడం. సో ఎర్లీ డయాగ్నోసిస్, ప్రివెంటివ్ మెజర్స్ ఇవన్నీ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి డయాబెటిక్ నెఫ్రోపతి ప్రోగ్రెషన్ని తగ్గించడానికి అనమాట. కొంతమంది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తారు, అట్లాంటి వాళ్ళకి మనకి అదే స్టేజ్ 5 CKD అంటారు అనమాట. మన GFR అనేది 15 బిలో వచ్చేసరికి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇస్తాం. సో ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్ ఇస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట.
సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అగైన్ లైవ్ డోనర్, క్యాడవర్ డోనర్ అట్లా డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ ఫిట్గా ఉన్నారో వాళ్ళకి డయాలిసిస్ ఆప్షన్ చెప్తాం. డయాలిసిస్లో మళ్ళీ అగైన్ 2 టైప్స్ హీమోడయాలిసిస్, పెరిటోన్ డయాలిసిస్ అనేది ఉంటుంది అనమాట. So with all, we have mainly 4 pillars of therapy anamata for diabetic nephropathy. One is ACE inhibitors, ARBs, the ROS blockers center anamata. That is actually a BP medicine, but దాంతో మన కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెషన్ కూడా తగ్గించచ్చు. సెకండ్ వచ్చేసరికి మనకి SGLT2 ఇన్హిబిటర్స్ సార్ చెప్పారు ఇందాక 10 years బ్యాక్ మనకి ఇండియాకు ఇంట్రొడ్యూస్ అయ్యాయి. సో మనకి మెయిన్ డ్రగ్స్ దాంట్లో డపాక్లిఫ్లోజిన్, ఎంపాక్లిఫ్లోజిన్ అని ఉన్నాయి. అది సెకండ్ ఆర్మ్ అనమాట. థర్డ్ ఆర్మ్ వచ్చేసరికి నాన్ స్టెరాయిడల్ MRA అంటారు అనమాట. దానిలో మనకి ఇండియాకి లాస్ట్ 3 years బ్యాకే వచ్చింది ఆ డ్రగ్, ఫిన్రినోన్ అంటున్నాం. ఫిన్రినోన్ సో మనకి ఫిడెలియో డికేడి, ఫిగారో డికేడి అని రీసెంట్ ట్రయల్స్ వల్ల అది అప్రూవ్ అయింది యూఎస్లో. ఇండియాకి వచ్చి 3 years అయింది, అది కూడా పెడుతున్నాము. అండ్ ఫోర్త్ పిల్లర్ వచ్చేసి మనకి GLP-1 రిసెప్టర్ అనలాగ్స్ అంటారు అనమాట. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, అవి ఇంకా పైప్లో రాలేదు. బట్ మెయిన్ 3 drugs అయితే అందరికీ ఆల్మోస్ట్ ఆల్ పేషెంట్స్కి వీఆర్ కీపింగ్ దెమ్. సో దానివల్ల వీ కెన్ రిడ్యూస్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం. నేను డాక్టర్ ప్రణుతి అండి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. ఇప్పుడు నేను డయాబెటీస్ యొక్క బ్రెయిన్కి సంబంధించి, నరాలకు సంబంధించి ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని చెప్పడానికి మీ ముందరకు వచ్చాను. మెయిన్ థింగ్ బ్రెయిన్ అంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి? స్ట్రోక్. మోస్ట్లీ స్ట్రోక్ లీడింగ్ టు పారాలసిస్ అనమాట. చెయ్యి కాలు పడిపోవడం, పక్షవాతం అంటారు కదా అది. సో మోస్ట్లీ స్ట్రోక్ వరల్డ్లోనే లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట. అదే కాకుండా మోస్ట్లీ పర్మనెంట్ డిసబిలిటీ, అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వరకు వాళ్ళు పనులు చేసుకోకపోవడం అనే దాన్ని డిసబిలిటీ అంటారు. సో స్ట్రోక్ ఈస్ ద ఆల్సో ఏ కాజ్ ఆఫ్ పర్మనెంట్ డిసబిలిటీ అనమాట ఇన్ ద వరల్డ్. సో ఇండియాలో పర్ ఇయర్ 100 to 105 పేషెంట్స్ పర్ ల్యాక్ దే ఆర్ ఎఫెక్టెడ్ బై స్ట్రోక్ అనమాట. సో మోస్ట్లీ 65% ఆఫ్ పేషెంట్స్ విత్ స్ట్రోక్లో డయాబెటీస్ అనేది ఒకటి డయాగ్నోస్ అయింది. సో ఇంకా మనం చూసుకుంటే స్ట్రోక్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇష్కిమిక్ స్ట్రోక్, క్లాట్స్ అవి బ్రెయిన్లో స్ట్రోక్ రావడం, ఇంకా హెమరేజిక్ స్ట్రోక్ అనమాట, బ్లీడ్ అయ్యి బ్రెయిన్లో స్ట్రోక్ అవ్వడం. మోస్ట్లీ డయాబెటిక్స్లో మనకి ఈ క్లాట్స్ అయ్యి స్ట్రోక్ రావడమే మోస్ట్ కామన్. మనకు తెలిసిన ముందర డాక్టర్ గారు మాట్లాడిన ప్రకారం డయాబెటీస్ అనేది రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తుంది. రక్తనాళాలను ఎఫెక్ట్ చేయడం వల్ల మేజర్ రక్తనాళాలు ఉంటాయి, మైనర్ రక్తనాళాలు ఉంటాయి. సో మేజర్ రక్తనాళాలు బ్రెయిన్లో ఎఫెక్ట్ అయితే మనకి బ్రెయిన్లో స్ట్రోక్స్ వస్తాయి అన్నమాట. సో ఈ డయాబెటిక్స్లో మనకి ఒకవేళ స్ట్రోక్స్ వస్తే వెన్ కంపేర్ టు నాన్ డయాబెటిక్స్, వీళ్ళలో కొంచెం సీవియారిటీ ఆఫ్ స్ట్రోక్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. సో దీన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటారు. సో ఇదంతా ఎక్కువ మనకి డయాబెటిక్స్లో మోస్ట్ కామన్ కంపేర్ టు నాన్ డయాబెటిక్స్. సో అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్లో కూడా ఎప్పుడైతే మనకి ఇప్పుడే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ మన దగ్గర వచ్చినా కానీ డయాబెటిక్ కంట్రోల్ అనేది మెయిన్ థీమ్ అనమాట. లెస్ దాన్ 250 షుగర్స్ కంట్రోల్ చేయడం, ఇవన్నీ మనకి అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆఫ్ అక్యూట్ స్ట్రోక్స్, మళ్ళీ పేషెంట్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మెయిన్ థింగ్ ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్స్ అనమాట. వాటిల్లో కూడా మన మెయిన్ డయాబెటిక్ కంట్రోల్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్. అలాంగ్ విత్ దట్ మనకి మిగతా మెడికేషన్స్ ఏదైతే బ్లడ్ క్లాట్ని తగ్గించే మెడికేషన్స్, స్టాటిన్స్ అని డాక్టర్ గారు చెప్పారు, అవన్నీ కూడా వన్ ఆఫ్ ద కాజెస్. ఇంకా ఈ స్ట్రోక్సే కాకుండా ద అదర్ కాజెస్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ మైక్రోవాస్కులర్. ఏముంటుందంటే పెరిఫరల్ న్యూరోపతి. మోస్ట్లీ చాలామంది పేషెంట్స్ కాలు మంటలు, ఏమన్నా దెబ్బలు తగిలితే మాకు తెలియకపోవడం లేదు ఇవన్నీ అంటుంటారు. స్పర్శ లేకపోవడము, కొంతమంది తిమ్మెరలతో వస్తారు, కొంతమంది పెయిన్లెస్ బర్న్స్తో వస్తారు. ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. సో దీన్ని డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి అంటారు అనమాట. ఇది కూడా ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే అన్కంట్రోల్ డయాబెటిక్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువ కామన్గా ఉంటుంది పెరిఫరల్ న్యూరోపతి అనేది. HbA1c లెవెల్స్ మోర్ దాన్ 8 ఉన్న వాళ్ళలో అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్, వీళ్ళలో కూడా ఎక్కువ పెరిఫరల్ న్యూరోపతి అనేది వస్తుంది. ఇదేంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. నడుస్తూ ఉంటే చెప్పులు వాళ్ళకి తెలియకుండా జారిపోవడము, వాళ్ళకి ఇంబ్యాలెన్స్, నడవడానికి కష్టంగా, అటు వెళ్ళిపోవడము, ఇవన్నీ డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతిలో వన్ ఆఫ్ ద కాజ్ అనమాట. సో వీటికి ఏంటంటే ఎల్డర్లీ పేషెంట్స్, పెద్ద వయసు రీత్యా ఎక్కువ ఉండడము, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, వీళ్ళందరిలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్ వీటి వల్లనే వస్తుంది. ఈ పెరిఫరల్ న్యూరోపతి ఎందుకు వస్తుందంటే షుగర్ వలన చిన్న చిన్న రక్తనాళాలు ఏవైతే నరాలకి సప్లై చేస్తాయో కాళ్ళకి, చేతులకి, అవి ఎఫెక్ట్ అయితేనే మనకి పెరిఫరల్ న్యూరోపతి అనేది వస్తుంది. సో
సో ఇవన్నీ తగ్గించడానికి కూడా మనకి ఫస్ట్ థింగ్ వచ్చి గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్. నెక్స్ట్ ఇవన్నీ తగ్గించడానికి కూడా మనకి చాలా మెడికేషన్స్ అయితే ఉంటున్నాయి. ఏవైతే ఆ డయాబెటీస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫ్రీ రాడికల్స్ వాటన్నిటిని తగ్గించడానికి మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడము, ఇంకా ఆల్డోస్ రిడక్టేస్ ఇన్హిబిటర్స్ ఇవ్వడం, ఇవన్నీ న్యూ డ్రగ్స్ ఫర్ డయాబెటిక్ న్యూరోపతి అనమాట. సో ఇవన్నీ మనము వాడడం వల్ల మనం డయాబెటిక్ న్యూరోపతిని తగ్గించవచ్చు. డయాబెటిక్ న్యూరోపతి రాకుండా కూడా కొన్ని చేయొచ్చు టెస్ట్లు. వాటిని మోనోఫిలమెంట్ టెస్ట్ అంటారు, డిటెక్షన్ ఆఫ్ వైబ్రేషన్ సెన్స్. ఇవన్నీ డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ మోనోఫిలమెంట్ టెస్ట్తో వాళ్ళకి ఏ విధంగా కాళ్ళకి స్పర్శ తెలుస్తుందా లేదా అని టెస్ట్ చేసుకోవడం, వైబ్రేషన్ సెన్స్ ఎలా ఉంది, అవన్నీ రెగ్యులర్గా మనకి టెస్టింగ్ చేసుకుంటే ఈ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతిని కూడా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చిన దానికి కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. అన్నిటికీ ముఖ్యం ఏంటంటే గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్, లైఫ్ స్టైల్ అండ్ డైట్ అడ్జస్ట్మెంట్స్. వీటన్నిటి వల్ల మనకి ఇష్యూ డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ లైక్ స్ట్రోక్స్ అండ్ ఆల్సో పెరిఫెరల్ న్యూరోపతి ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ సుందర్ అండి, సీనియర్ ఫిజిషియన్ ఎట్ జయంతి హాస్పిటల్. ఈరోజు టుమారో 14 నవంబర్ ఇస్ ది డయాబెటిక్ వరల్డ్ డే. సో సార్ చెప్పినట్టు దట్ ఈస్ ఆన్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ది ఫ్రెడరిక్ బ్యాంటింగ్. సో దీని గురించి డయాబెటీస్ గురించి వచ్చేసి దెర్ విల్ బి 4 పిల్లర్స్ ఉంటాయి. వన్ ద డైట్, the 2 lifestyle management, 3 medication, and 4 the complications sir and madam చెప్పినట్టు the cardiovascular system, the nephrology and neurological complications ని ఎలా చేయాలని అని చెప్తున్నారు. సో దీంట్లో మెయిన్ డైట్ గురించి ఈరోజు చెప్పడానికి ఏంటంటే డైట్లో మనం తీసుకుంటే బ్యాలెన్స్ డైట్ ఉండాలి. లైక్ మెయిన్గా మనం తీసుకోవాల్సింది లో కార్బోహైడ్రేట్ డైట్స్, దెన్ ఫాలోడ్ విత్ ది గుడ్ ప్రోటీన్. Diet should be about 20 to 25%, and also including fat should be healthy fats, about 20 to 25%. The carbohydrates ఏదైతే మన ఇండియన్లో ఎక్కువగా ఎందుకు డయాబెటీస్ చెప్తున్నారు, ఫ్యూచర్లో డయాబెటిక్ క్యాపిటల్ ఎందుకు అవుతుంది ఇండియా అంటే మెయిన్ డైట్ ఇస్ కార్బోహైడ్రేట్స్. లైక్ వీట్, సౌత్ ఇండియన్స్ తీసుకునేది రైస్, నార్త్ ఇండియన్స్ తీసుకునేది వీట్ తీసుకుంటారు కాబట్టి దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, రఫ్లీ అబౌట్ 60 to 70%. సో దాన్ని హెల్తీ డైట్ తీసుకోవాలంటే అట్లీస్ట్ 40 to 50% తీసుకోగలిగితే ఇది చాలా మటుకు ఈ డయాబెటీస్ అనేది మనం రాకుండా ప్రివెంట్ చేసుకోగలం. ఒకటి. 2 ద లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. 2 సార్ చెప్పినట్లు సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వర్కింగ్ పీపుల్ ఆల్ ది బెంచ్కి ఇట్లా కూర్చొని స్టూల్ వర్కింగ్ అవర్స్ ఎక్కువగా కూర్చొని చేస్తారు కాబట్టి సెడెంటరీ లైఫ్ ఉండటం వల్ల సో డయాబెటీస్ వచ్చే ఎక్కువ కాంప్లికేషన్స్ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో దాన్ని లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో దాని సింపుల్గా కొన్ని ఎక్సర్సైజెస్ మెయిన్లీ అబౌట్ 150 minutes పర్ వీక్ ఆఫ్ వాకింగ్ కానీ యాక్టివ్ లైక్ జాగింగ్ కానీ అలాంటివి ఏమన్నా రన్నింగ్ కానీ స్విమ్మింగ్ కానీ అలాంటివి ఒకటి చూసుకోవాలి. రెండోది ద సెకండ్ పార్ట్ డైట్. సో డైట్ కూడా దెర్ ఇస్ సమ్ లైక్ తీసుకోవడానికి మోర్ ఆఫ్ సింపుల్ డైట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. మెజారిటీ లైక్ సింపుల్ కార్బోహైడ్రేట్ అంటే షుగరీ ఫార్మ్స్ కానీ వైట్ ఐటమ్స్ లైక్ మైదా కానీ అలాంటివి మనం తీసుకుంటూ ఉంటాం. మైదా ప్రిపేర్డ్ ఫుడ్ కానీ అలాంటివి అవాయిడ్ చేయాలి. మోర్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే లైక్ హోల్ వీట్, జవార్, జాగిరి, రాగి అలాంటివి తీసుకోవాలి. సో దానివల్ల మనకు షుగర్ అనేది బాడీలో స్లోగా రిలీజ్ అవ్వటం వల్ల మనకి డయాబెటీస్ని ఒకవేళ వచ్చినా కూడా దానివల్ల మనకు కంట్రోల్ అవుతుంది. లేకుంటే రాని వాళ్ళకి అది కొంచెం మనకి షుగర్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలం. సో మూడోది ఏంటంటే ప్రోటీన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్లో లైక్ మోర్ ఆఫ్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ అండ్ చికెన్ అలాంటివి తీసుకోవాలి. వీలైనంత వరకు రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. లైక్ మటన్ కానీ లేదంటే గోట్ బీఫ్ అలాంటివి తీసుకునే వాళ్ళు అది అవాయిడ్ చేయాలి. సో సెకండ్ ఈజ్ ఎగ్స్ అండ్ వెజిటబుల్స్లో మోర్ ఆఫ్ గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి. దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ విత్ ఫైబర్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ కొద్ది తీసుకుంటే ఈ డైట్ పార్ట్ కంట్రోల్ అవుతుంది. సో ఓవరాల్గా డయాబెటీస్ రాకుండా నివారించడానికి అండ్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడానికి ద మెయిన్ పిల్లర్ ఇస్ డైట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. దాని తర్వాతనే వచ్చేది మెడికేషన్స్ అని వస్తుంది. మోర్ దెన్ దట్ ద వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది డయాబెటీస్. సో ఇదండి diet and the related. The drugs are supplied by drugs are supplied by various companies. So ఈ డ్రగ్స్ కాస్ట్ వాళ్ళు గవర్నమెంట్కి సేల్ చేసినా ప్రైవేట్ హాస్పిటల్ సేల్ చేసినా ఒకటే ఉంటుంది డ్రగ్స్ కాస్ట్.
గవర్నమెంట్లో ఫ్రీ వస్తుంది బికాస్ గవర్నమెంట్ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ ది బిల్ ఆఫ్ ది హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్స్లో అటువంటి ప్రసక్తి లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో కాస్ట్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్ ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కంప్లీట్గా ఇండియాలో ఉన్న మొత్తం పేషెంట్స్ యొక్క కేర్ని అఫోర్డ్ చేయగలిగితే బాగానే ఉంటుంది. అది ఏంటంటే గవర్నమెంట్ మొత్తం పేషెంట్లు అందరి కేర్ చేయలేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క నెసెసిటీ ఉంది. ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ ఉందనుకోండి, ఇంగ్లాండ్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి లేవు. వాళ్ళు దే ఆర్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది హాస్పిటల్స్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఎవ్రీథింగ్ ఈజ్ సప్లైడ్ బై గవర్నమెంట్. అది వాళ్ళ యొక్క పాలసీ అట్లా ఉంది. అండ్ దే గివ్ వెరీ హై క్వాలిటీ కేర్ ఆల్సో. యూఎస్లో ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్సూరెన్సెస్ పేషెంట్స్ని సపోర్ట్ చేయాలి. అలాగా ఒక్కొక్క కంట్రీని బట్టి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. బట్ 20-30 ఏళ్లతో పోలిస్తే ఇవాళ గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ పేషెంట్స్ ఈజ్ వెరీ గుడ్. ఆరోగ్యశ్రీ స్కీమ్ అని కానీ వేరియస్ అదర్ స్కీమ్స్, పేషెంట్కి ఈఎస్ఐ సపోర్ట్. ఈఎస్ఐ ఆల్సో ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ సపోర్ట్. సో ఇలాగ రకరకాల గవర్నమెంట్ సపోర్ట్ పేషెంట్స్కి చాలా ఉంది. ఇండియాలో యాక్చువల్గా చెప్పాలంటే మెడికల్ కేర్ కాస్ట్ ఈజ్ లెస్ కంపేర్డ్ టు మెనీ అదర్ కంట్రీస్. ఓకే సార్ ఒక గ్రూప్ ఫోటో.